ఒక జొన్న రొట్టె ఉంది గట్టిగా అయిందండి. నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పప్పు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు వేసుకోవాలండి. మనం సేమ్ ఉప్మాలాగా చేయాలి. కొంచెం ఒక రొట్టెకు నేను సగం గ్లాస్ నీళ్ళు పోసినండి. సగం గ్లాస్ నీళ్ళు వస్తే మనం గోధుమ దానికైతే ఒకటికి ఒకటి వస్తే మంచిగా ఉంటుంది. మరి మెత్తగా కాకుండా కొంచెం కారం కూడా వేసుకోవాలండి, టేస్ట్ వస్తుంది. ఉప్పు నీళ్ళు మరిగినాక మనం సేమ్ ఉప్పు చేసినట్టు చేసి నీళ్ళు తక్కువ ఉప్పు వేసి మరిగినాక పోసుకోవాలండి. నేను పోసినండి, నీళ్ళు కూడా ఇంకిపోయినాయి. స్టవ్ బంద్ చేస్తున్నా. స్టవ్ బంద్ చేసి కొంచెం సేపు మూత పెట్టాలండి. మూత పెడితే కొంచెం ఉమ్మగిలినట్టు మంచిగా అవుతుంది. తీసినండి, ఉమ్మగిలిన టేస్ట్ బాగుంటుందండి. నేను చేసే విధానం మీకు చూసినా ట్రై చేయండి, లైక్ చేయండి. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేయండి. ముక్కలు ఉండాలనుకుంటే నీళ్ళు తక్కువ వేయండి, మెత్తగా కావాలనుకుంటే నీళ్ళు ఎక్కువ వస్తుంది సార్. ఒక రొట్టెకు ఒక గ్లాస్ నీళ్ళు వస్తే సరిపోతుందండి. థ్యాంక్స్ అండి. నేను చేసే విధానం మీకు చూసినా ట్రై చేయండి. ఉప్పు కారం సరిపోయిందండి, చాలా బాగుంది టేస్ట్.